ప్రార్థన చేసుకుందాం. జీవము గల మా ప్రియ పరలోకపు తండ్రి, స్తోత్రమయ్యా. ఈరోజు నీ వాక్యంలో ఉన్న సత్యము మా జీవితానికి అన్వయించుకొని తద్వారా మేము మేలు పొందటానికి సహాయం చేయ ప్రభువాని స్తోత్రాలు. వాక్యమైన దేవుడవు, వాక్యం మీద మేము దృష్టి పెట్టినప్పుడు మాకు ఎంతో ఆశీర్వాదము, మాలోనికి జీవం వెళుతుంది. నీ మాటలు జీవము గలవి. వాటిని వింటున్నప్పుడు, వాటిని ఆస్వాదిస్తున్నప్పుడు మా శరీరంలోనికి, మనసులోనికి జీవము వెళ్ళి అది మాకు ఎంతో బలాన్ని ప్రభువా చేకూర్చి మనసును ఉల్లాసపరుస్తూ జీవితమును ఒక విశ్వాసంతో బ్రతకటానికి గొప్ప అవకాశం కలిగిస్తుంది. అలాంటి వాక్య భాగాన్ని మీరు మాకు అనుగ్రహించండి. పరిశుద్ధాత్ముడా, నీ సన్నిధి ఇక్కడ ఉన్నందుకు స్తోత్రాలు అయ్యా. మరి మేము నీ వైపే చూస్తూ నీ మాటల మీద లక్ష్యం పెడతానికి సహాయం చేయండి ప్రభువా. నిద్రమొత్తు ఆత్మను తొలగించండి. భక్తి శ్రద్ధలతో కొంత సమయము నీ వాక్యాన్ని వినే మంచి మనసు, ఆ చురుకుదనము, ఆ హృదయానందము దయచేయండి. ఇందుకు భిన్నంగా పనిచేస్తున్న చీకటి కార్యము యేసు నామములో లయమవునుగాక అని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. నీ వైపు చూస్తూ ఉన్నాము, సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావంలో నీకు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములో స్తోత్రం చెల్లించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. మంచిది ప్రియులారా, ఇక్కడ చదివినటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 5వ అధ్యాయము 20వ వచనం. శాస్త్రుల నీతి కంటెను పరిసయ్యుల నీతి కంటెను మీ నీతి అధికము కాని ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగంలో అనేక మంది ప్రజలు, ధర్మశాస్త్రోపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు అందరూ వచ్చారు. సామాన్య ప్రజానీకం వచ్చారు. వారందరికీ యేసు ప్రభు చెబుతున్న మాట ఏంటంటే, మీరు పరలోకంలో ప్రవేశించాలి అంటే శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి కంటే మీ నీతి ఎక్కువగా ఉండాలి అని యేసు ప్రభు తెలియజేశాడు. చెప్పండి, ఏం చెప్పాడు చెప్పండి? పరలోక రాజ్యంలో ప్రవేశించాలంటే మీ నీతి అధికము కావాలన్నాడు. ఎవరి నీతి కంటే? శాస్త్రుల నీతి కంటే. మరియు ఎవరి నీతి కంటే? పరిసయ్యుల నీతి కంటే. శాస్త్రులు, పరిసయ్యులు కూడా నీతి గలవాళ్లే, కానీ వారి నీతి పరలోకం తీసుకెళ్లేది కాదు. అది కూడా నీతే, కానీ మీ నీతి అధికమైతే మీరు పరలోకంలో ప్రవేశిస్తారు అని యేసు ప్రభు చెప్పాడు. ఈ మాట యొక్క అర్థాన్ని మనం గ్రహించాలి. ఇప్పుడు మనం ఎందుకు చర్చికి వస్తున్నాం? మారు మనసు పొంది బాప్తీసం తీసుకొని ప్రభు బలలో చేవేస్తూ ఎందుకు మనం చేస్తున్న భక్తి అంతా చెప్పండి? దీని యొక్క లక్ష్యం ఏంటి? పరలోకం చేరాలని. మరి ఇంత భక్తి చేసి కూడా మనం పరలోకంలో చేరకపోతే ప్రయోజనం ఏమైనా ఉందా అంటే ప్రయోజనం లేదు. ఇక్కడ యేసు ప్రభువారు స్పష్టంగా చెబుతున్నాడు, మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మీ నీతి అధికము కావాలి అన్నాడు. ఇక్కడ లోకములో నీతి 2 రకాలుగా ఉంది. ఒకటి మనుషులు తన మంచి పనులను బట్టి కలిగే నీతి, రెండవది దేవుని యొక్క నీతి. ఇక్కడ శాస్త్రులు, పరిసయ్యుల నీతి అంటే ఏంటంటే అది వారి క్రియల ద్వారా, వారి మంచి పనుల ద్వారా కలిగే నీతి. ఇది పరలోకానికి తీసుకెళ్ళదు. కానీ ఇంకొక నీతి ఉంది, అది దేవుని నీతి అంటారు. ఆ నీతి పరలోకాన్ని తీసుకెళ్ళుద్ది. కాబట్టి ఈ శాస్త్రుల నీతి, పరిసయ్యుల నీతి ఏంటి, అది ఎట్లా ఉంటుంది, లేక దేవుని నీతి ఎట్లా ఉంటుంది అనేది మనం గ్రహించాలి. వాక్యంలోనికి వెళ్ళబోయే మునుపు ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకులు ఉంటారండి. వాళ్ళు కొన్ని సేవా కార్యక్రమాలు చేస్తారు. అవి నీతి పనులు. పేదలకు బట్టలు ఇస్తారు, తర్వాత ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళని ఆదుకుంటారు. ఇవన్నీ నీతి పనులే.
అది కూడా నీతే. కానీ ఈ నీతి పరలోకం తీసుకెళ్ళదు. ఈ నీతి, ఒక మనిషి దేవుని నీతి కలిగి ఉన్నప్పుడే ఆ మనిషి పరలోకం వెళతాడు. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక మనం నీతి అనే దాని మీద మనం ప్రత్యేక శ్రద్ధ కలిగి ఉండాలి. ఇప్పుడు శాస్త్రులు పరిచయులు అంటే ఎవరంటే ప్రియులారా, వాళ్ళు చాలా గొప్పవాళ్ళు. యూదులలో ఒక ప్రత్యేక తెగవాళ్ళు. వాళ్ళు మంచి అలవాట్లు కలిగి ఉన్న వాళ్ళు, ధర్మశాస్త్రాన్ని అనగా 10 ఆజ్ఞలను పాటించేవాళ్ళు, మంచి నిష్ఠగల భక్తులు శాస్త్రులు పరిచయులు. అయితే వాళ్ళు నీతి గల వాళ్ళే. యేసు ప్రభు మాత్రం వారి నీతిని మీరు అనుసరించొద్దు, ఆ నీతి మిమ్మల్ని పరలోకం తీసుకెళ్ళదు అని స్పష్టంగా చెబుతూ ఉన్నాడు. ఇంతకీ వారి నీతి ఏంటి, అది ఎందుకు పరలోకం తీసుకెళ్ళదు అనే విషయాలు మనం పరిశీలన చేసుకొని ఈ వాక్యాన్ని మన జీవితానికి అన్వయించుకుందాం. అక్కడే చూడండి, మత్తయి సువార్తలోనే 23వ అధ్యాయము 13వ వచనం చూడండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు, మీరు అందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనియరు. ఇక వినండి, శాస్త్రుల నీతి ఏంటంటే పరలోకమును ఏం చేసేవాళ్ళంట, వాళ్ళు మూసేసేవాళ్ళంట. ఇప్పుడు ఉదాహరణకి అందరూ శ్రద్ధగా వినండి. ఇప్పుడు ఈ జీసస్ వర్షిప్ సెంటర్ మందిరం ఇది పరలోకం అనుకోండి. పరలోకానికి అక్కడ గేట్ ఉంది కదా, మన మెయిన్ గేటు. ఈ శాస్త్రులు పరిచయాలు ఎలాంటి వాళ్ళంటే ఆ గేటు మూసి అక్కడ నిలబడతారు. నిలబడి మేము పరలోకానికి వెళ్తున్నాం నేను కొందరు వస్తున్నారు అనుకోండి, వాళ్ళని గేట్ వేసి ఆపుతారు, పోనీరు. ఏడకు మీరు పరలోకం పోయేది, పోండి పోండి అని వాళ్ళు వెనక్కి తరివేస్తూ ఉంటారు. ఈ వచ్చిన జనమేమో అదేంది మీరొక్కలే పోవాలా పరలోకం అంటే, మేము కూడా పోము, మేము పోవటానికి వీల్లేదు, మీరు పోవటానికి వీల్లేదు అని వాళ్ళు బోరు, పోయే వాళ్ళని ప్రవేశింపనీయరు. మళ్ళీ వాళ్ళెవరు, నీతిమంతులు, చెడ్డోళ్ళు కాదండి, నీతిమంతులే. శాస్త్రులు పరిచయాల నీతి ఎలాంటిదంటే అట్లాంటిది. ఏమిటంటే ఎవరిని పరలోకానికి వెళ్లకుండా మూసేసేవాళ్ళు, ఆటంకాలుగా ఉండేవాళ్ళు. ఈనాడు కూడా మనం గమనిస్తే సంఘములో అనేక మంది నీతిమంతులే ఉంటారు. కానీ వారి ప్రవర్తన, వారి భక్తి, వారి నీతి ఎలాంటిదంటే వాళ్ళు పరలోకం పోకపోగా మా వాళ్ళు కూడా పరలోకం ఎందుకు పోవాలి అని తప్పుదారి పట్టించేటువంటి వారు ఈనాడు కూడా శాస్త్రుల పరిచయాల నీతి కలిగిన వాళ్ళు సంఘాల్లో ఉన్నారు. ఇలాంటి వారి విషయమై యేసు ప్రభు జాగ్రత్తగా ఉండమంటున్నాడు. కాబట్టి ఎదుటివారు పరలోకం వెళ్ళాలి అని ఆలోచన చేసే నీతి యేసు ప్రభు చెప్పిన నీతి. నేను ఎటు పోను కాబట్టి ఎవరు పోవటానికి వీల్లేదు, మా పల్లెలో నేను ఎటు పోను కదా, మిగతా వాళ్ళు ఎందుకు పోవాలి అనుకునేటువంటి నీతి ఉంటే అది మహా డేంజర్ అని గుర్తుపెట్టుకోవాలి. ఇదంతా కూడా శాస్త్రుల యొక్క నీతి అన్నమాట. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పరలోకాన్ని మూసేటువంటి నీతి శాస్త్రుల పరిచయాలు కలిగి ఉన్నారు. పరలోకం వాళ్ళ సొత్తు కాదు. ఎవరి సొత్తు అది? దేవుని సొత్తు అది. కానీ వీళ్ళు ఏం చేస్తారు, ఎవరిని పోనీయకుండా పరలోకానికి తలుపులు వేసేస్తారంట. ఆలోచన చేయండి. కనుక ఈ నీతిని ఎవరైతే అవసరమైతే ఈ ప్రజలు ఏం చేయాలో వచ్చిన వాళ్ళు చెప్పండి. గేటు కాడ నుంచి మీరు పరలోకం లోపల వెళ్ళటానికి వీలు లేదు, మీరు వెనక్కి పోండి అన్నప్పుడు వీళ్ళు నిజంగా పరలోకంకి వెళ్ళే వాళ్ళంటే ఏం చేయాలి చెప్పండి? చెప్పండి. గేటు తోసుకొని వాళ్ళ తన్ని మరి లోపలికి వెళ్ళొద్దు, అవునా కదండి? వెళ్ళాలి, ఎందుకంటే వాళ్ళ పరలోకం ముఖ్యం. కానీ వీళ్ళు కూడా ఏంటంటే వాళ్ళు వద్దనే పోటికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఈ భక్తి ఎలాంటిదంటే నామకార్థ భక్తిగా మనం గుర్తెరగాలి. లోతైన భక్తి కాదు అని గ్రహించాలి. నిజమైన భక్తి, లోతైన భక్తి అయితే ఓ శాస్త్రుల పరిచయాలు మీరు బయటికి వెళ్ళండి, మేము పరలోక రాజ్యం మాది అని వాళ్ళు వెళ్ళాలి, బయటికి లోపలికి రావాలి. కానీ వాళ్ళు రాలేకపోతున్నారు, తలుపులు మూసేస్తున్నారు. అలాంటి నీతి శాస్త్రులది, పరిచయాలది. గుర్తుపెట్టుకోండి ప్రియులారా.
మనము ఎదుటి వారిని పరలోకానికి నడిపించేటువంటి వారుగా ఉండాలి. ఇప్పుడు ఇది బాగా అర్థం అవ్వాలంటే ఉదాహరణకి మన పక్కన బంధువులు లేక ఎవరైనా తెలిసిన వాళ్ళు స్నేహితులు ఉన్నారనుకోండి, వాళ్ళు పాపములో శాపములో నశించిపోతున్నారు అనుకోండి, భారం కలిగినటువంటి దేవుని బిడ్డలు ఏం చేస్తారు? వీళ్ళెట్టయినా పరలోకం వెళ్ళాలి, వాళ్ళకి సువార్త చెప్పాలి, వాళ్ళకి ప్రార్థన చేయాలి, వాళ్ళకి దేవుని మాటలు చెప్పాలని ప్రయత్నం చేస్తారు. అది మంచి నీతి. అట్లా కాకుండా వీళ్ళకి అంతే ఉండాలి, వీళ్ళు ఖచ్చితంగా నరకానికి పోవాల్సిందే అని ప్రతీకార స్వభావంతో ఉండేవాళ్ళు ఏ నీతి కలిగిన వాళ్ళు? శాస్త్రులు పరిచయాలు నీతి కలిగి ఉండేవాళ్ళు. కనుక ఈ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత 15వ వచనం చూడండి, అక్కడ 23వ, అయ్యో వేషధారులైన శాస్త్రులారా పరిచయులారా, ఒకని మీ మతములో కలుపుకొనుటకు మీరు సముద్రమును భూమిని చుట్టి వచ్చెదరు. అతడు కలిసినప్పుడు అతన్ని మీకంటే రెండంతలుగా నరకపాత్రులుగా చేయుదురు. ఇక వినండి, శాస్త్రుల నీతి పరిచయాల నీతి ఏంటంటే నరకానికి పంపే నీతి. ఏం చేస్తారంట? నరకానికి పంపిస్తారు. ఈ శాస్త్రుల పరిచయాలు మన మతం గొప్పది, మనం చాలా గొప్పవాళ్ళం అని ప్రపంచమంతా తిరిగి లేక అందరికీ తెలియజేసి వాళ్ళ మతంలో కలుపుకుంటారు, కానీ పరలోకానికి మాత్రం తీసుకెళ్ళరంట. అంటే వీళ్ళకి పరలోకం కంటే ఏది గొప్ప అంటే మతం గొప్పది. ఇది గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందండి? పరలోకానికి తీసుకెళ్ళని మతం ఇంకెందుకు? అవునా కాదా?